స్థానిక సంస్థల ఎన్నికల మీద మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు, లేకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంది, అనుమానాలు ఇంకా సందేహాలు ఇంకేమైనా ఉంటే కూడా మీకు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇక ఏ ఛానల్లో వాళ్ళ వీళ్ళని అడిగి ఆగం కావద్దు. స్థానిక ఎన్నికలపై సందేహాలు అండ్ ఫిర్యాదులు కూడా ఉంటాయి. ఏమైనా కంప్లైంట్స్ ఉంటే కూడా ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు 9240021456. సో 9240021456. సో ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కు ఫోన్ చేయవచ్చని అధికారులు సూచిస్తారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తెలంగాణ. సో స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం ఫిర్యాదులు సందేహాల నివృత్తి కోసం కాల్ సెంటర్ని అయితే ఏర్పాటు చేసింది. 9240021456 నంబర్కు ఫోన్ చేసి కంప్లైంట్స్ చేసేందుకు అవకాశం కల్పించినట్లు పేర్కొంది. ఎన్నికల సంఘం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల నిర్వహణలో అధికారులు సమన్వయం చేసుకుంటూ ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలని అయితే సూచించింది. సో ఏదేమైనా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉన్నా ఇంకేమైనా సందేహాలున్నా కూడా ఈ నంబర్ కాల్ చేయరు. మరి ఆ నంబర్ కలుస్తుందో లేదో ఒకసారి ట్రై చేయండి. స్థానిక సంస్థల ఎన్నికల మీద మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు, లేకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంది, అనుమానాలు ఇంకా సందేహాలు ఇంకేమైనా ఉంటే కూడా మీకు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇక ఏ ఛానల్లో వాళ్ళ వీళ్ళని అడిగి ఆగం కావద్దు. స్థానిక ఎన్నికలపై సందేహాలు అండ్ ఫిర్యాదులు కూడా ఉంటాయి. ఏమైనా కంప్లైంట్స్ ఉంటే కూడా ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు 9240021456. సో 9240021456. సో ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కు ఫోన్ చేయవచ్చని అధికారులు సూచిస్తారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తెలంగాణ. సో స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం ఫిర్యాదులు సందేహాల నివృత్తి కోసం కాల్ సెంటర్ని అయితే ఏర్పాటు చేసింది. 9240021456 నంబర్కు ఫోన్ చేసి కంప్లైంట్స్ చేసేందుకు అవకాశం కల్పించినట్లు పేర్కొంది. ఎన్నికల సంఘం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల నిర్వహణలో అధికారులు సమన్వయం చేసుకుంటూ ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలని అయితే సూచించింది. సో ఏదేమైనా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులున్నా ఇంకేమైనా సందేహాలున్నా కూడా ఈ నెంబర్ కాల్ చేయరు. మరి ఆ నెంబర్ కలుస్తుందో లేదో ఒకసారి ట్రై చేయండి.